ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్ 9వ భాగం 31/12/20. 27వ శీర్షిక మనుమణ్ణి ఎత్తుకున్న తాత. వీరశైవులలో పండితారాధ్యుడిగా నేటి వచన కవుల్లో కుందుర్తి నాకు కనపడతా. మానవతావాదాన్ని మన్నించిన మార్క్సిస్టు దృక్పథం వారి వచన కవిత్వ ప్రయోగ వికాస వ్యాప్తులకు కులపతిగా ఒక విశిష్ట పాత్ర నిర్వహించి వచన కవితా పితామహ బిరుదాన్ని సమకాలీన సాహిత్యంలో సగౌరవంగా పొందారు. ఒక ప్రక్రియకు చిత్తశుద్ధితో అంకితం కావటమే కాకుండా దాని సాహిత్యమూర్తిని సరళ సుందరంగా తీర్చిదిద్దటానికి ఎంతో కృషి చేశారు. ప్రక్రియను ప్రవృత్తిని అభేద వృత్తితో సమన్వయించుకున్న సాహితీ తపస్వి శ్రీ కుందుర్తి ఆంజనేయ. కుందుర్తి వారి కవితాధ్యేయాలను వారి మాటల్లో ఇలా చెప్పచ్చు. కావ్య రచనా విధానంలో మార్క్సిస్టు వారి మార్క్సిస్టు దృక్పథాన్ని ప్రవేశపెట్టి ఏ సత్ఫలితాల ద్వారా కవిత్వాన్ని సాధ్యమైనంత వరకు ఎక్కువగా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళటానికి వీలుందో చూడటం. 2. కవిత్వం సారళ్యంతో తెలుగు నుడికారపు సొంపులతో వ్యావహారిక భాషాశక్తి సంపదలతో వర్ధిల్లేట్లు చేయటం. ఆధునిక కవిత్వ శైలి సామాన్య ప్రజల సంభాషణ స్థాయికి వచ్చేట్లు చూడటం. 3. కావ్య వస్తువులు చైతన్యవంతమైన ప్రజోద్యమాలకు సంబంధించినవిగా ఉండటం. 4. రాజకీయ నాయకుల సిద్ధాంత విభేదాలతో తనకు నిమిత్తం లేకుండా తన విశ్వాసాన్ని నిర్భయంగా చెప్పటం. 5. వచన కవిత్వం సామాన్య ప్రజల గాథలను బాధలను ప్రతిబింబ చేసుకోవటం. 6. స్థూలంగా మార్క్సిస్టు దృక్పథము సోషలిస్టు వ్యవస్థకు అనుకూలత, ప్రస్తుత వ్యవస్థను తప్పక మార్చాలనే దీక్ష, వీటికి సంబంధించిన ఊహాపోహలు సాహిత్య రంగంలో ఉండాలి. కానీ సాహిత్యం అంటే రాజకీయ సిద్ధాంతాల చర్చకు పెద్ద పీట వేయకూడదు. వ్యక్తిత్వాన్ని చంపేదిగా సంఘ నిర్మాణ ప్రియత్వాన్ని పెంచుకోకూడదు. కవికి మొదట దృక్పథం ఉండాలి. అతడు దాన్ని చెప్పే పద్ధతిలో ఒక ప్రత్యేకత ప్రదర్శింపబడాలి. అది ప్రజా చైతన్యాన్ని స్పందింపచేయాలి. అందువల్ల ప్రజల బాధల గాథలను అది తనలో ప్రతిబింబించాలి. సమస్యలకు తరుణోపాయం చెప్పినా చెప్పకపోయి నిజస్థితిని ఉపాయోపాయాలను కవిత్వం కమనీయంగా చెప్పి జాతిని జాగృతం చేయాలి. రాజకీయం జాతి జీవిత సమగ్ర వ్యాప్తి చెందిన వ్యవస్థ కానప్పటికీ శాసనం వాని ద్వారా నడపటం చేత దాన్ని జగద్ధితంగా నడిపే వ్యక్తిత్వాన్ని ప్రజలలో సమాయత్తం చెయ్యాలి. ఆ వ్యక్తిత్వం జాతి వ్యక్తిత్వమైన దానికి ప్రతినిధిగా కవి కలం పట్టి రాయాలి. ఆ ప్రతినిధి మాటలు ప్రజల నోట్లో 10 కాలాల పాటు బతకాలి. అలాంటి ఉదాత్త ఆశయాలతో కుందుర్తి వచన కవిత్వ ప్రక్రియ దాదాపు 40 ఏళ్లుగా నడిపిస్తున్నారు.
కుందుర్తి గారి దృక్పథంలో ప్రయోగం కోసం కాదు, ప్రజా ప్రయోజనం కోసం. వచన కవిత్వం సరళంగా ప్రజలను చేరుకునే శక్తివంతమైన సాధనంగా ఆయన భావించారు. సామాజిక స్పృహ ఆధునిక యుగానికి ఊపిరి లాంటిది కాబట్టి దాన్ని ఆయన మన్నించారు. ఈ ఊపిరిని వచన కవితలోని అంతర్లయను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవటమే కాకుండా దాన్ని ఎన్ని హొయల్లో ఎన్ని విన్యాసాల్లో వెలత్తడానికి వీలుందో శిల్పదృష్టితో అనుశీలించి కల్పించి చూపించారు. ఈ ప్రయోగం శక్తి ఉక్తికి శక్తిగా నిత్య వ్యవహార శబ్దవృత్తిని వాచ్య లక్ష్య వక్ర వ్యంగ్య మార్గాల్లో మలచి బంగారానికి తావిలాగా నిలిపారు. ప్రతీకలు భావచిత్రాలు ప్రయోజనాత్మకంగా వాడి అభినవ కవితకు గౌరవాన్ని ఆపాదించారు. అలంకారం కోసం కాకుండా జీవితం నుండి కవిత్వానికి ఆలోచన రేకెత్తించే విధంగా అనుసంధించటం వారి నైజం. కుందుర్తి గారి నయాగరాలోని కవితా ఖండికలు వారి కవిత్వాన్ని సాక్షాత్కారంలోని విస్ఫులింగం. శ్రీశ్రీ అడుగులో అడుగు వేసి నడిచిన వైఖరి అందులో కనిపిస్తుంది. తెలంగాణ వారి దృక్పథాన్ని చికిలి పెట్టి పదునెక్కించిన ఆధునిక ఉద్యమ కావ్యం. పరపీడన పరాయణత్వంలో పడరాని పాట్లు పడ్డ మానవత ఘోషించిన మూగ రోదల కవితా సమీక్ష ఆ కావ్యం. ఆ ఉద్యమం దానికి నాయకుడు. సమిష్టి చైతన్యం దానికి శక్తి. ఉద్యమమే దాని నాయకుడు, సమిష్టి చైతన్యమే దాని శక్తి. 18 ఖండాల్లో సాగిన మరో చరిత్రలోని మహాభారత ఘట్టం. తెలంగాణలో కుందుర్తి వచన కవితలో ఉద్యమ చిత్త చరిత్ర కావ్యాన్ని నిర్మించి వచన కవితా పితామహ బిరుదానికి అర్హులనిపించారు. తన బాట తనదిగా సాగే నాయకత్వం సాధించుకున్నారు. వారి ఆశ భవిష్యత్తు మీద వారి విశ్వాసం. మానవ జాతి భవిష్యత్తు స్వయంగా శ్రమించి నిర్మించుకోవాల్సిన మహాసౌధం. అందులో ఆశ ఉపాసనా దేవత, కాలం రాసబాట, చరిత్ర చరచరా పరిగెత్తిపోతున్న రథం. అందులో సామాన్య మానవుడు రథికుడు, కవి సారథి. జాతి జీవన పురోగమన నవచైతన్యం ప్రథమ సోపానం. సమస్త మానవాభ్యుదయ సాధన మన చరమ గమ్యం అన్న మాట వారి ఆశాపథానికి అక్షయ లక్ష్యం. రూప ప్రక్రియలో వచన కవితను వాడి ప్రయోగంలో ఈ కృతి గొప్ప సుకృతి. యుగే యుగేలో కవితలు కుందెత్తిగారన్నట్లు ఎన్నడూ ఎవ్వరూ తొక్కని దుర్గమ పదాలు నా కవితా శపథాలన్న. నాగరిక జీవితాల్లోని నలుపు తెలుపను చూపే నాణ్యమైన రచన నగరంలో వాన. వారికి కీర్తిధారకులు కూడా జోరుగా వర్షించింది. ఈ కావ్యం ఎన్ని కవితలు రాసినా, పద్యాలు రాయనేర్చిన, వచన కవితకే జీవితాన్ని అంకితం చేసుకున్న కుందుర్తి గారికి సాహితీ సన్మానం లభించినప్పుడు వారు కృతజ్ఞతా వాక్యాలుగా చెప్పిన వారి స్వీయ కవితా వ్యక్తికి వీర నీరాజన. వచన కవిత విచారణలో ఉరిశిక్ష పడ్డ మొదటి ముద్దాయిని నేను. అలనాటి కవితా లతాంగిని హత్య చేశారు.
అలంకార ఆభరణాలు అపహరించాను, అన్నీ ఒప్పేసుకున్నాను ఆనాడు గోనులో ఎక్కి. కింద కోర్టు వేసిన శిక్షను మానవ కారుణ్య దృక్పథంతో సడలించి జన్మ ఖైదు వేశారు హైకోర్టు న్యాయమూర్తి. ఒక తరం పాటు బతకాలన్నారు బందీగా పాఠకుల గుండెల చెరసాలలో. ఒక తరం వచన కవితా కీర్తి వరించిన కవితామూర్తి శ్రీకుందుర్తి. అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు కుందుర్తి కవితా వైభవాన్ని వ్రాసి పాఠకుల గుండె చెరసాలలో కుందుర్తి జీవితాంతం ఖైదీగా ఉండటానికి కారణాలేవో వివరిస్తూ చక్కని కేసు తయారు చేశారు. అంతేకాదు తీర్పు చెప్పిన సాహిత్య న్యాయమూర్తులుగా వ్యవహరించారు. పాశ్చాత్య సాహిత్య మర్యాదలు బాగా అవగాహన చేసుకున్న రామ్మోహన్ రావు గారు ఈ వ్యాఖ్యాన గ్రంథానికి చక్కని న్యాయం చేశారు. దాన్ని ప్రకటించి యువ భారతి వారు వచన కవితా ప్రక్రియ ప్రత్యేకంగా గౌరవించారు. కుందుర్తి ఫ్రీవర్స్ ఫ్రంట్ సాహిత్య చరిత్రలో ఆయన సాగించిన ఉద్యమానికి ఒక అక్షర ఉదాహరణ. ఆయన వచన కవిత మా ఆధునిక కవితా ప్రస్థానంలో సామాన్యుడికి అంకితమైన భాషా కుటీరం. వచన కవిత్వం రాసే మనుమణ్ణి ఎత్తుకునే మనుమగళ, వచన కవిత్వం రాసే మనుమణ్ణి ఎత్తుకునే మనుగడ సాగించిన తాత కుందుర్తి. అద్దేపల్లి రామ్మోహన్ రావు రచించిన కుందుర్తి కవితా వైభవం అనే గ్రంథానికి 1980లో ఆచార్య జీవి రాసిన ముందు మాటలు. త్రయీనాదం స్వరమేళ. త్రయీనాదం ఎంత చక్కని పేరు! ముగ్గురు మహాకవుల కవితలలోని సంవాదాన్ని ధ్వనింపచేసే పేరు. సంకలనంలో సంవాదం సమన్వయ సూత్రమని చాటి చెప్పే శీర్షిక. ఇంతకంటే ఈ పేరులో మరొక ఔచిత్యం ఉంది. వేదాంతత్రయీ అని అమరం ఋక్సామ యజుస్సులను సమాహారం త్రయీ శబ్దం. 3 వేదాలు త్రయీ. త్రయీ నాదం అంటే వేదత్రయ నాదం అని అర్థం. అది మహర్షుల అమర కవితలు ఆ వేద. ఆధునిక మహాకవుల అక్షయ కవితలు ఈ నాదం. పదార్థాలను వివేచించి పట్టీలు చెప్పటంలో ప్రసిద్ధులైన మన ప్రాచీనులు నాదాలను 10 విధాలుగా పేర్కొన్నారు. అవి జల, భేరి, మృదంగ, ఘంట, కాహళ, కింకిణి, వేణు, భ్రమర, శంఖ, ఓంకార నాదాలని కొందరంటారు. చిని, శంఖ, వేణు, వీణ, తాళ, ఘంట, భేరి, మృదంగ, మేఘనాదాలని కొందరంటారు. కానీ ఈ సంకలనంలో విడివచ్చేవి నాదత్రయం మాత్రమే. వరదాచార్యుల వారి రచనలలో వినదగ్గింది భ్రమర గీతి. దాశరథ గారి గళంలో ప్రతిధ్వనించింది రుద్రవీణ. నారాయణ రెడ్డి గారి కవితలో నినదించేది వేణుగానం. జంకార, హుంకార, క్రైంకార నాదాలు విచిత్ర స్వర విన్యాసం చేస్తున్నట్లు ఉంది ఈ త్రయీనాదం. ఈ నాదాలకు జన్మస్థానం జీవితంలో వేదన అంటారు నారాయణ రెడ్డి. వేదనయే లేని బ్రతుకు దూది కన్నా తేలికవును. వేదనయే లేని బ్రతుకు దూది కన్నా తేలికవును. వేదనలోనే పుట్టెను వేదమ్ములు నాదమ్ములు. వేద కవి నుండి విప్లవ కవి దాకా ఈ వాక్యం నిత్య సత్యం. జీవితంలోని బోధలను బాధలను దర్శించి నిగ్గు తేల్చి చెప్పినవే వేద రుక్కులు, కవి వాక్కులు. నాదం ప్రధానంగా శబ్ద ధర్మం. ఆధునికుల్లో శబ్దాన్ని శ్రవణ సుభగంగా ప్రయోగించి భావ వ్యక్తిని సాధించే కవులు కొంతమందే ఉన్నారు.
వారిలో ఈ సంకలన కవులు పేర్కొనదగినవ. శబ్ద సంయోజనం వీరి కవితల్లో కనబడే రాగబంధం. వీరు శబ్దంలో పఠితల చెవులు పట్టి ఆడిస్తారు, ఆర్ద్రంతో హృదయాన్ని పట్టి ఊగిస్తారు. శబ్ద సంగీతం వీరి కవితలకు లాస్యం నేర్పింది. అర్ధ గౌరవం వీరి కవితలకు అభినయం నేర్పింది. అందువల్ల ఈ త్రయీనాదం కవితా వేదంలా వినిపించింది. 4 నాళ్ల జీవితపు నందనవాటిక, మంచి చెడ్డలో పూలును ముండుగా బలవు, పూలు తలంధరింపవిల్వు, ముండు ఓ లలి చెప్పు కాళ్ళుల నలుంగు, నీదగు మంచి అట్టులే పూలై, మానవాళి తల బొల్చడి రీతి మెలంగు సోదర. వరదాచార్య వామనామల వారి ఈ శాంతి గీత సార్వకాలీన సత్యబోధ, సూక్తి సుధ, ప్రసాదముద్రతో బోధించే ప్రాచార్యుడి లక్షణం అందులో గోచరమవు. రచనలో శబ్దం మీద అర్థం పూల తెప్పలా తేలాడుతుంది. ఇందులో శబ్దం అర్థాన్ని వెలిగించే స్నేహం, అంటే నూనె, నెయ్యి, ప్రియునికి సర్వస్వం అర్పించే ప్రేయసి. పోవాలి కృత్రిమాల చీకటి, అప్పుడు వెలుగుతుంది మనక్కుటి. రవాలి మన నరాల్లోకి జవం, అప్పుడు అర్థమవుతుంది పునర్నవం. ఇది దాశరథి గారి పునర్నవ ప్రబోధ. ఇందులో అర్థంతో పాటు శబ్దానికి ఒక వ్యక్తి ఉంది. వరదన్న కవితలో అర్థంలో లీనమైన శబ్దం ముక్తికి సాధిస్తుంది. దాశరథి కవిత్వంలో అర్థానికి శబ్దం తన శక్తిని ధారపోస్తుంది. దాశరథి కవిత మణిదీపం లాంటిది. అందులో మణి ఉంది, కాంతి ఉంది. చెట్టపట్టాలు పట్టుకొని పరిగెత్తుతున్న ప్రేయసి ప్రియుల్లాగా శబ్దార్థాలు రెండు చెంగలిస్తాయి. ఆయన కవితా నందనంలో ఎక్కడికి పోవాలి మనం? పాపాలను ఉతికేసే రేవులోకి, శాపాలను వదిలేసే దీవిలోకి, జీసస్ ప్రాకిన శిలువ పందిరిలోకి, బాబు విడిచిన చివరి ఊపిరిలోకి. అది నారాయణ రెడ్డి గారి ప్రశ్నోపనిషత్. రెడ్డి గారి కవితలో శబ్దార్థాలు రెండు పోటీపడ. శబ్దం పఠితను మోహింపచేస్తుంది, అర్థం అలరింపచేస్తుంది. పరిష్వంగ భంగిమలో పెనుగులాడుతున్న ప్రేయసీ ప్రియుల్లాగా శబ్దార్థాలు కనిపిస్తాయి. ఒక్కసారి ఒక్కరిపై చెయ్యి అయినా ఒకటి వీడి మరొకటి ఉండదు. వరదాచార్యులు వారి కవితలో శబ్దనాదం అంతర్ముఖమై అర్ధరతితో అంతర్ధానమవుతుంది. దాశరథి గారి కవితలో అర్ధాభివ్యక్తికై అర్ధాంగిలా పనిచేస్తుంది. రెడ్డి గారి కవితలో స్వార్థాన్ని వేదని పదార్థాన్ని సాధిస్తుంది. ఒకరిలో అద్వైతం, మరొకరిలో ద్వైతం, ఇంకొకరిలో విశిష్టాద్వైతం. మొత్తానికి ముగ్గురు ఆచార్యులే. ఈ ముగ్గురు కవులు సంప్రదాయజ్ఞులే కాని వరదాచార్యుల వారు సంప్రదాయాన్ని సానునయంగా గౌరవిస్తారు. దాశరథి గారు కవితాయానంలో పాధేయంగా గ్రహిస్తారు. రెడ్డి గారు ప్రయోగానికి ప్రరోచనంగా భావిస్తారు. సామాజిక స్పృహ కవితా వస్తువును శాసించడం ఆధునిక లక్షణం. సామాజిక స్పృహ కవితా వస్తువును శాసించడం ఆధునిక లక్షణం. శబ్దాన్ని, అలంకారాన్ని ప్రతీకాత్మకంగా ఉపయోగించటం కవితోక్తి ధర్మం. సూటిదనంలో ఘాటుదనం, వాడిదనంలో వేడిదనం, భాషాభివ్యక్తిలో ప్రదర్శించటం అభ్యుదయశీల. పద్యం కంటే వచనం ఆధునిక ప్రక్రియా ప్రవచనం.
వరదాచార్యులు వారు పెక్కు ప్రక్రియకు వారి కవితా కన్య స్పందించటం వారి సౌజన్యశీలానికి సంకేతం. నా మటుకు నాకు వారి ఇతర ప్రక్రియల కంటే పద్యం అత్యంత ఆస్వాదనీయం. నేత్రాండజం పక్ష్మపత్రాల విదిలించి ప్రేమాభ్రసీమల పెనుగులా చూత పల్లవ కాలాభ్యాతమ్మురనురాగపూరిత స్వాగతాభ్యుదయ మెడగ అవని నీ పదముంచినంతని పచ్చగా నిగుగురించి మాయా కుటిండ్లమొచ్చు వీరి ఆస్తులు 100 కండల ద్రవ్వి ఆకటికి రాజు కన్నడిచి శంఖ భోజోలెల నెక్కి జంపాల నూగుచు తిరువీధులూరేగి తీరిగవచ్చు మొదలైన పద్యాలు చదువుంటే భావగీతికా ఖండాలు చదివిన పారవశ్యమే కలుగుతుంది. ఆయన ప్రకృతిని దర్శించి అనుభూతిని భావనామయం చేసి వర్ణిస్తారు. అందులో ఆత్మాశ్రయ లక్షణం కంటే భావుకత్వం ప్రత్యక్షము. భావుకుడైన కవి వర్ణ వస్తువును వ్యక్తిగా రూపొందిస్తారు. ఆ ప్రక్రియలో ఆయనకు తోడ్పడేది సృష్ట రూపాలంకార ప్రయోగశీలు. క్రమ ఋతురాజ వన సమాగమమున రసి కొమ్మలెల్లను తలపూల కులికియాడు అన్న చోట సృష్ట రూపకం రమణీయంగా సహజ సుందరంగా అమరి ఇతడి అశాలతా ముఖములందు పూలు పూచి ఫలించక రాలు నిన్నో అన్న అశ్లిష్ట రూపకం వ్యంగ్య సౌరభాన్ని గుబాడిస్తుంది. మావి గుండ్లను వర్ణించిన మాలిపల్లెలు వర్ణించిన శాంతిగీత బోధించిన వసంత శోభ కీర్తించిన ఆచార్యుల వారు రూపకాలంకారణ విభావ రూపకల్పనానికి విశిష్టంగా వారు తత్వదృష్టి గల కవి వ్రాసిన కావ్యంలో రూపకం అపూర్వ శిల్ప భంగిమల్ని వెలారుస్తుంది. అలా అని ఆచార్యులు వారు అలంకారిక మతానికి చెందిన వారు కాదు. మా తల్లి ఉదరము తాదిన్న అన్నము వివిళ్ళ విషమిల్లికి వెడలించి తల దాచుకొన నాకు తావిచ్చెనోయి నెలలు 9 నిల్వ నీడెనోయి. ఎవడు రాయలు నాకు తెలుసు. మా తల్లి ఉదరము తాదిన్న అన్నము వివిళ్ళ మిషమిలికి వెడలించి తలదాచుకొన నాకు తావిచ్చెనోయి నెలలు 9 నిల్వ నీడెనోయి అన్నప్పుడు ఆయన రచనలోని అలంకార చర్చ మనకు అప్రధానమే. స్వభావోక్తికి ఏదో వ్యాజోక్తి కలిపి మనల్ని మైమరపింపచేస్తుంది. నలచే నల్లని గండశిలల వలె పడమటి గట్టను గేదెలు వేసే అన్నప్పుడు నూతన ఉపమానం మన కళ్ళ ఎదుట మెరుస్తుంది. కృషి చేసి ఎద్దులకు మూతి కట్ల ఉపవాసం కూర్చుండే గుర్రాలకు మూతికే దానా కోశం. కృషి చేసే ఎద్దులకు మూతి కట్ల ఉపవాసం కూర్చుండే గుర్రాలకు మూతికే దానా కోశం అన్న వాక్యాలు అలంకారాన్ని మించిన ప్రతీక కల్పనం తొంగి చూస్తుంది. వారు సంప్రదాయంలో నిలబడి నవ్యతను పరామర్శించారు. పద్యంలో గేయంలో కొత్త భావాలను సౌరభాలను వెదజల్లారు. వారి ఖండకావ్యాలని ఒక ఎత్తు, వారి పోతన చరిత్ర మరొక ఎత్తు. వారి పోతన కావ్యం మహాబోధి వృక్షం లాంటిది. వారి ఖండకావ్యాలు కళాఖండాల వంటివి. వారి కవితా జీవిత పరిణామంలో ఖండకావ్యాలకు ప్రత్యేక చరిత్ర ఉంటుంది. వారు అధిరోహించిన అత్యున్నత శిఖరం అభినవ పోతన స్థానం.
వారి ప్రతిభా వీచికల విన్యాసం ఈ త్రయీనాద కావ్యాష్టకంలో కమనీయంగా కనిపిస్తుంది. వరదాచార్యుల వారు మహాకావ్య రచనకై తపస్సు చేసిన ధన్యజీవి. కృష్ణమాచార్యులు గారు దాశరథి పునర్నవం కోసం అగ్నిధారతో తిమిరంపై సమరం చేస్తున్న కవివీరు. కవితలో చరిత్రను సృష్టించినవు, ఉద్యమంతో ఊపిరి నింపుకున్నవు, తిమిరంతో ఘన సమరం జరిపిన బతుకే అమరం. కవితా తేజోవలయం అవని శాంతి గది నిలయం అన్న వాక్యం వారి జీవితానికి, కవి జీవితానికి ఉజ్వల వ్యాఖ్య. నిరంకుశత్వాన్ని, యుద్ధ పిశాచాన్ని, దోపిడీతనాన్ని, రక్తపాతాన్ని, కుటిలత్వాన్ని, కృత్రిమత్వాన్ని, అరాచకాన్ని, అనైకమత్యాన్ని గర్హించి ఎదురిస్తున్న విప్లవ వీరుడాయన. ఆయన అవసరం వచ్చినప్పుడు పెన్ను గేబులో పెట్టి గన్ను చేత గన్నుకు పెన్నుకు శాంతే లక్ష్యం అన్నారు. తన్ను తాను తెలుసుకొని, తన కన్నులు తెరుచుకొని విజృంభించటమే విప్లవమంటారు దాసరి. విశ్వంలో ఎక్కడ మానభంగం జరిగిన విశ్వమానవుడు లేచి వియత్తరం అదిరేట్టు గర్జిస్తాడు. తెలంగాణ ఉద్యమంలో కటకటాల వెనుక రుద్రవీణ మీద కవితలను అగ్నిధారలుగా వెలిగించాడు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న గీతం ఆయన జాతీయ భావానికి బీజం. ఈ బీజంలోంచి మహాబోధి పెరిగింది, విశ్వమంతా వ్యాపించి. పునర్నవం కోరే వారి ప్రవృత్తి కవితా పుష్పకమే కాదు, నవతా పుష్పకం. కొత్తకెప్పుడు ఆ పుష్పకంలో చోటు ఉంటూనే ఉంది. ఆయన జాతీయ దృక్పథం సామ్యవాదాన్ని గౌరవిస్తుంది, మానవతావాదాన్ని ఆరాధన. గొంతుకలెండి డొక్కలకు కొంచెము గంజిపోలేకపోయిన పంతము నెగ్గగావలు ప్రాణము పోయెడు దాకా సంబెగా వింతుమటంచు నాకట తప్పించడి పేదల గుచ్చి. నేను మ్రోగింతును రుద్రవీణ పలికింతును విప్లవ గీతికావడులో. అందులో వస్తువు కార్మిక విప్లవం. ఈ విప్లవ భావం సంప్రదాయబద్ధమైన వృత్తరచన మీద కూడా ఉండాలంటాడు విప్లవకర్. సవ్యసాచి కావాలి కానీ ఏ చేత్తో సంధితేయే పాశుపతాస్త్రం అంటాడు దశరథి. ప్రజాస్వామ్య సామ్యవాద ధ్వజం ఎగురగలగాలి, ఉగ్రవాద నగ్నవాద రుగ్నవాద తొలగాలి, శాంతివేద సౌమ్యవాద శాంతి కాంతిరేఖ వెలగాలి అన్నప్పుడు ఆయనలో సవ్యసాచిత్వం తెలియజేస్తుంది. ద్వేషంలో మరిచే విప్లవం ఆయన మతానికి విరుద్ధం. హింస నుండి సమాజ హంస ఉద్భవిస్తుంది అనే సత్యాన్ని నమ్మకు, హంతకుడవు కాబూకు అన్నది ఆయన ప్రబోధం. ఎత్తైన ఆశాశైలం నెత్తంబుల చెంత నిలిచి పద్యాల పౌరాళ్ళని బహుదిశల్లోకి విసరడం దాశరథి కవితా లక్ష్యం. ఆయన పంపే ప్రతి కపోతి సందేశం ఒక్కొక్క పూర్ణ చంద్ర బింబం. అందుకే ఆయన ఇప్పుడు కళాప్రపూర్ణుడు. విశ్వమానవ హృదాంతరాళంలోని చైతన్య జలపాతాల సవ్వడిని, విప్లవ జ్వాలల వేడిని రంగరించి కవితా జగత్తులో మానవతా దృక్పథానికి మనోజ్ఞ రూపాన్ని దిద్దుతున్న శిల్పి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. పద్యం నుండి గేయానికి, గేయం నుండి వచనానికి అభ్యుదయాన్ని సాధిస్తూ పట్టింది బంగారంగా, పలికింది కవిత్వంగా ప్రగతి సాధిస్తున్న కవిచంద్రుడు రెడ్డి గారు. మాధవుడి కంటే మానవుడికి కవితలో పట్టం కట్టాడు. సురల కన్న కరుణాత్ముడు నరుడు కాక ఇంకెవరు, మందిర మెరుగని దేవుడు మనిషి కాక ఇంకెవరు. మంటల్లోని మానవుడు పుటం పెట్టిన బంగారం. మనిషిలోని మంటలు చల్లారవచ్చు కానీ మనిషి మాత్రం చల్లారడని రెడ్డి గారి నిర్వచనం.
మనిషి మండుతున్న సూర్యుడు మార్కండేయ తుల్యుడు. మనిషిలోని మమతను, బాధను, కన్నీటిని, మున్నీటిని, అంగారాన్ని, శృంగారాన్ని, వియోగాన్ని, విప్లవాన్ని కవితలో కీర్తించటం రెడ్డి గారి మతం. వీరి దృష్టిలో విప్లవం అంటే పచ్చదనం, అరుణవర్ణం, దాని అభ్యుదయానికి చిహ్నం. విప్లవ కవి నా వేదం సామ్యవాదం అంటాడు రెడ్డి గారు. నా వాదం సామ్యవేదం అంటారు విప్లవవాది. ప్రయోగంలో జీవిస్తున్న ప్రయోగం రెడ్డి గారు, ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయం. ప్రతి మార్పు తన తీర్పుగా చెప్పుకున్న తీర్పులో ఓర్పును, నేర్పును ఎన్నడూ మరచిపోని ఉచితజ్ఞుడు రెడ్డి గారు. వస్తువు నడపడంలో ఉత్కంఠను పోషించడం, కూర్పును తీర్పుతో ముగించడం, శబ్దార్థ ప్రతీకలతో ప్రతి కవితను ఒక ప్రతిభా కిరణంగా ప్రసరించడం రెడ్డి గారికి సహజ విద్య. పిరుగుల్లో సైతం సరిగమలు ఏరుకొనే గడుసు ప్రజ్ఞవారి. త్రయీనాదంలో సమస్వరంగా వినవచ్చేవి 3 వర్షత్తు వర్ణనాలు. ముగ్గురి కవుల స్వభావాలను ముమ్మూర్తులా పట్టి ఇచ్చే హృద్య కావ్య ఖండాలని వరదాచార్యుల వారి కవిత గేయం. పాటలో కూడా భావాల మూటను ముడివేసేశారు. దాశరథి గారు జలద సరస్వతి, జలద మాలికల వియత్తర విలాసాలలో శృంగార హేళా విన్యాసాలు దర్శించిన ప్రౌఢ భారత్. రెడ్డి గారి వర్షాఖండం నవరస విన్యాసాల వ్యంగ్య సుందరంగా శిల్పించిన కళాఖండం. ఋతువుల్లో వర్ష ఋతువు రస నిర్భరం. కవిశక్తికి ఇది నికష ఉపలం. ఆ ఋతుకేత్తరం త్రయీనాదంలో సమసూత్తరంగా ఎన్నుకోబవటం విశేషం. నక్షత్ర సంఖ్యలో నాణ్యమైన కవితా ఖండాలు అంటే 20 ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం చూడటానికి చిన్నదైన, దగ్గరికి పోతే భూగోళమంతది. ఈ కవిత్రయ నాదం ఆధునిక ఖండకావ్య భారతం. దీన్ని ప్రచురించిన భారతీయ సాహిత్య సమితి అభినందనీయం. కరీంనగర్ జిల్లాలో సాహిత్య చైతన్యానికి కంకణం కట్టి యువకుల్లో అనంత కవితా చైతన్యాన్ని కల్పించి వరదాచార్యుల వారి షష్ఠిపూర్తి ఉత్సవాన్నే కాక ఎన్నో కవితా గోష్ఠులు, సదస్సులు నిర్వహించి తెలుగువానికి సేవ చేస్తున్న సంస్థ. అధ్యక్షుడైన శ్రీ అందే వెంకటరాజం గారు సమదృష్టి గల సాహితీవేత్త. కొత్త పాతల మేలు కలయికతో సాహిత్యం ప్రగతిశీలమై పరిణమిల్లాని విశ్వసించే వేలాది సభ్యులు ఈ సమితికి వెన్నెముకగా ఉన్నారు. సాహితీ సమితులే నేటి సమాజంలో సాహిత్య చైతన్యానికి ఆలంబన. తెలంగాణలోని ప్రసిద్ధ సాహితీ సమితుల్లో ఇదొకటి. అందరికీ అందుబాటులో ఉండేటి ఉత్తమ కవితా సంకలనాలు వెలయించే ప్రణాళికలో ఇది 3వ యత్నం వాళ్ళది. వారి యత్నం 3 పూలు 6 కాయలుగా విలసిల్లరటానికి ఈ త్రయీనాదం అక్షర సాక్ష్యం. ఈ కవితా సంకలనానికి పీఠిక వ్రాయడం సాహసమే. శక్తి లేని నా సాహసాన్ని సహృదయులు మన్నిస్తారని ఆశిస్తాను. భారతీయ సాహిత్య సమితి వాత్సల్యానికి నా కృతజ్ఞతలు అందచేస్తాను. త్రయీనాదం అనే కవితా సంకలనానికి 1975లో రాసిన ముందు మాట 29వ శీర్షిక మనిషిగా చూసే మనిషి. మనిషిని మనిషిగా చూసే మనిషి. తెలుగు కవిగా చలామణి కావటం తేలికే, విమర్శకుడుగా గుర్తింపబడటం విశేషం.
రచయితగా రాణించటం కష్టం. రచన అంటే చేతికి వచ్చిందల్లా రాయిసేయటం కాదు, కవితను విమర్శను కళాత్మకంగా రంగరించటం. ఇది మిశ్రమ కళ కావచ్చు, మిశ్రమం చేసే మేధయే అందులోని మెరుపు. అయితే కాఫీ కలపటం కూడా కళే కదా అంటారేమో. కళే. ఆ కళ ఆ కాఫీ ఇచ్చే రుచిలో ఉంటుంది. ఆ రుచి దాని వ్యక్తిత్వం, అంటే కలిపేవాడి వ్యక్తిత్వం. రచనలో వ్యక్తిగా నిలిచేవాడు రచయిత. సమన్వయంలో స్వతంత్రత రచయిత, ఆలోచనలో ఆత్మీయత రచయిత, నిప్పులో నిజాయితీ రచయిత, సమకాలీనులతో సమ్యక్ దృష్టి రచయిత, విలోకనంలో వివేచన రచయిత. మళ్ళా ఒక్కసారి, రచనలో వ్యక్తిగా నిలిచేవాడు రచయిత, సమన్వయంలో స్వతంత్రత రచయిత, ఆలోచనలో ఆత్మీయత రచయిత, నిప్పులో నిజాయితీ రచయిత, సమకాలీనతలో సమ్యక్ దృష్టి రచయిత, విలోకనంలో వివేచన రచయిత అంటే వాడు. ఒకసారి ఆచంట జానకిరామ్ గారు ఆంధ్రభూమి కార్యాలయానికి వెళ్ళి గోరా శాస్త్రి గారితో ఇప్పుడు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఇప్పుడే పెన్సిల్ చెక్కుతున్నాను అన్నారట గోరా శాస్త్రి. రోజు పెన్సిల్ చెక్కేవాడు పత్రికా రచయిత. ఏ రోజుకు ఆ రోజు పెన్సిల్ ముక్కు వాడిగా పెన్సిల్తో రాసే రాతలు సిరాతో రాసే రాతల్లాగా శరాక్షరాలు కాకపోవడం ఆనాటికి వెలుగిచ్చే సూర్యోదయం లాంటి. పెన్సిల్ ముక్కు వాడి చేయడం ప్రతీకాత్మక ప్రయోగం. అంటే ప్రతిరోజు ప్రపంచాన్ని పదునుగా పరీక్షిస్తున్నానని అర్థం, వాడిగా సమీక్షిస్తున్నానని అర్థం. వాడిదనంలో రాసే వాడి వేదనం కనపడాలి. గోరా శాస్త్రి గారు రచనలో ఉండే వాడిదనాన్ని వ్యంగ్యంగా చెప్పారు ఆ మాటల్లో. రచనలు సామాన్యంగా 3 బాటల్లో నడుస్తాయి. నలిగిన బాటల్లో నడిచేవి కొన్ని, సొంత బాటల్లో నడిచేవి కొన్ని, స్వతంత్రపు బాటల్లో నడిచేవి కొన్ని. కొన్ని నలిగిన బాటలో రాసే రచయితలు ప్రతి తరంలో బాగానే ఉంటారు, కాలంతో పాటు నడిచి కాలగర్భంలో కలిసి. సొంత బాటల్లో నడిచే రచయితలు ఏ సిద్ధాంతానికో కట్టుబడి తాము తగిలించుకున్న రంగుటద్దాల్లోంచి లోకాన్ని చూస్తూ తమ రంగుకు అనుగుణంగా రచన చిత్రిస్తారు. ఇక స్వతంత్ర బాటల్లో నడిచే రచయితలు కట్టుబాట్లు లేని కాలాతీత వ్యక్తులు. వీరి రచనలో విలువల కళ ఎక్కువ. న్యాయవేత్తల్లాగా అసిధారావ్రతంలో సత్యాన్ని అన్వేషిస్తూ ఉంటారు. వీరికి ప్రమాణం మనిషికి కలిగే మేలే విలువకు ప్రమాణం. సమాజంలోని సమస్యలుంటాయి, సంఘర్షణలుంటాయి, నీతి ఉంటుంది, అవినీతి ఉంటుంది. తెలుపు నలుపుల చింత చిత్రం సమాజం. ప్రతిరోజు ఒక మూల కేక వినిపిస్తుంది, ఒక చెంప మెరుపు మెరుస్తుంది. ఒకసారి భూమి కంపిస్తుంది, ఒకసారి వరద ముంచేస్తుంది. అన్నింటికీ వెనుక ఏవో శక్తులు పనిచేస్తూనే ఉంటాయి. స్వతంత్ర రచయిత వీటికి స్పందించవచ్చు, సానుభూతి ప్రకటించవచ్చు, సత్యం కోసం ప్రతిఘటించవచ్చు, సమన్వయాన్ని సూచించవచ్చు. కానీ అతడే శక్తికి దాసుడు కాదు. స్వీయ దృష్టితో సమీక్షిస్తాడు, స్వయం శక్తితో రచన సాగిస్తాడు. నడుస్తున్న చరిత్రలో మానవత్వపు విలువలను మదించి వెలికి తీస్తాడు. వర్తమాన చరిత్ర అతని దృష్టిలో కొత్తగా వచ్చిన వాన నీరు. దానిలో వంకలుండవచ్చు, వాళ్ళు పంకం అంటే బురద ఉండొచ్చు, పరిమళం కూడా ఉండదు. కానీ అతనికి కావాల్సింది అందులో ఉన్న నీటి నిజస్వరూపం. గచ్చత్ ప్రవాహం లాంటి మానవ చరిత్రలో
అతడు వెతికేది జీవితపు విలువ. అవి చితికిపోతుంటే చిత్తపట్టలాడతాడు, మండిపోతుంటే గుండెలు బాదుకుంటాడు, చిగురిస్తుంటే చిరునవ్వు నవ్వుతాడు. విలువల్ని బోధించి మహర్షిలా సూక్తులు చెప్పడు, విలువల్ని శోధించి మనిషిలా మాటలు చెబుతాడు. తెలుగుదేశంలో ఇటువంటి రచయితల్లో గోరాశాస్త్రి గారు అగ్రశ్రేణిగా నిలుస్తారు. దినపత్రిక జీవితం ఒక రోజు కావచ్చు, ఒక గంట కావచ్చు. పరిగెత్తే ప్రపంచంలో ఒక రోజు చరిత్ర కావచ్చు. పఠిత కూడా పరుగు పరుగున తిప్పేస్తాడుగా. పూటల్ని వార్తలు, విశేషాలు, ప్రకటనలు, పతాకాలు, దినఫలాలు, చలనచిత్రాలు, వింతలు, విడ్డూరాలు, కార్టూన్లు, కార్యక్రమాలు అన్ని క్షణంలో కరిగిపోయేవే. వీటన్నిటికీ విలువ కట్టే సంపాదకీయం ఒక కాలంలో ఉన్న కొంతకాలం నిలుస్తుంది. పరిస్థితులకు పతాకగా నిలిచే ఆ రచన పఠితను ఒక నవ్యాలోకాన్ని అందిస్తుంది, లోకోత్తర ఆలోచనలు రేకెత్తిస్తుంది. అలా చెయ్యకపోతే అది అనవసరం. పత్రికా నావకు సంపాదకీయం చుక్కాని. అది పైన చెప్పిన 3 దోవల్లో ఏదైనా దాని గతి మార్చవచ్చు. పఠితను మనిషి వైపు మళ్లించే స్వతంత్ర రచన అయితే మానవతకు ధ్యేయమైనటువంటి మార్గాన్ని చూపుతుంది. మనిషి విలువను కొలవడానికి ప్రమాణం ఏమిటి? స్వతంత్రతకు మించిన సాధనమే లేదు. అది రాజకీయ స్వాతంత్రం వల్ల వచ్చేదేం కాదు, సిద్ధాంతాల ఆరాధన వల్ల వచ్చేది కాదు, సాహిత్యాన్ని ఆపోషణం పట్టడం వల్ల వచ్చేది కాదు. వీటన్నిటికీ స్వప్రయోజనాలకు వాడుకొని మనిషి స్వార్థాన్ని నిస్వార్థంతో నిగ్గు తేల్చటం వల్ల వచ్చే. నిగ్గు తేల్చటానికి నిజాయితీ కావాలి. నిజాయితీకి సమస్యల సమీక్షలో నిండు మనస్సులో ఉన్న ఒక నిర్లిప్త భావం ఉండాలి. సమాజంలో ఎంత ఆసక్తుడై ఉన్నా అసక్తుడై ఆలోచించే అవధానం ఉండాలి. అవధానంతో చేసే అభివ్యక్తి అంటే చెప్పటం స్వతంత్ర వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుంది. గోరాశాస్త్రి గారిని స్వతంత్రుడైన రచయిత అని దాశరథి గారు అంటాం. అందుకే స్వతంత్రుడు వినాయకుడి వీణ మోగించారు గోర. లోకంలో ఉన్న వైనికులకందరికీ తంత్రులు మేటడానికి 2 చేతులు. వినాయకుడికి 3 చేతులు. 3వ చేయి మ్రోగించే మోహన రాగం లోకాన్ని ముగ్ధుల్ని చేస్తుంది. లోకధర్మం ఒక హస్తం, రచనా ధర్మం 2వ హస్తం, స్వతంత్ర వ్యక్తిత్వం 3వ హస్తం. సప్తస్వరాల్లో ఈ 3 చేతులు మీటిన రవడులు వినిపిస్తాయి. అందువల్లనే ఆ శీర్షికలో వెలువడిన సమీక్షలు, లోకావలోకనాలు, సాహిత్య గౌరవాలు గోరాశాస్త్రీయాలు. పత్రికా రచనకు పాండిత్యం అవసరం లేకపోవచ్చు, కానీ పరిణత సంస్కారం కావాలి. అది ఏ ఒక్క రంగంలో ఉన్నా రచయిత ఇరుకులో పడతారు. ఇరుకులు లేని మనస్సును పెంచుకుంటే ఇలా తలమంతా దిగ్వలయంగా మసలుతుంది. మనిషి చుట్టూ అది ప్రదక్షిణం చేస్తుంది. ఆ మనిషిని ఆ వలయంలో విలువ కట్టే విజ్ఞానం ఉంటే చాలు. పత్రికను ప్రజాహృదయానికి ప్రతిధ్వనిగా ప్రతిబింబింప చేయవచ్చు. స్వతంత్ర సంపాదకత్వంలో గోరాశాస్త్రి గారు సాధించిన స్వతంత్రత అదే అని సహృదయులు గమనించారు. విభిన్న దృక్పథాలను ఆహ్వానించడం, వివేచనం రచనల ద్వారా వెలికి తీయించడం, శక్తి ఉన్న రచయితలను ప్రోత్సహించడం, సమకాలీన రచనా కేంద్రాన్ని విస్తరించడం,
స్వతంత్ర సాధించిన పత్రికా ప్రవృత్తి వివిధ సాహిత్యాలన్నీ వైవిధ్యాలన్నీ వెలయించాయి. వైవిధ్యాన్ని వ్యక్తిత్వంతో వ్యాఖ్యానించిందే వినాయకుని వీణ. గోరా శాస్త్రి గారు ఒక ఫలాన దేన్ని మెచ్చుకోవటానికి తానేమి ప్రమాణాలు పెట్టుకున్నారో జనానికి చెప్పను కూడా చెప్పరు. ఒకసారి ఒక సిద్ధాంతంలో ఒక ప్రయోగాన్ని ప్రశంసిస్తారు, మరోసారి ఆ సిద్ధాంతం చెప్పే మరో సూత్రాన్ని సమర్థించరు. ఒకసారి అభ్యుదయవాదిలా కనిపిస్తారు, మరోసారి పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించినట్లు కనపడతారు. ఒకసారి సంప్రదాయాన్ని సమర్థించినట్లు ఉంటుంది, మరోసారి సంప్రదాయాన్ని విమర్శించి తిరగబడతారు. ఎదుట ఉన్నదాన్ని ఏకరువు పెట్టటమే ఆయన మతం అని అనిపిస్తుంది. కనుక స్థూలంగా వారి పత్రికా రచనలు చదివితే అందరూ ఆయన మీద అసమ్మతిని ప్రకటించిన, ఆయన చెప్పే దానిలో సమన్వయం కుదరని సమీక్షలు ఉన్నాయని గమనించిన, ఆయన మౌలికంగా ఆలోచిస్తాడు అన్నది అందరూ అంగీకరించేది. ఈ మౌలికత ఏమిటి అని ఆలోచిస్తే దాశరథి గారు అన్నట్లు ఆయన స్వతంత్రత. గోరా శాస్త్రి గారి శైలిని చూసి కొందరు, వాద ప్రతివాదనాన్ని చూసి కొందరు, ఆవేశాన్ని చూసి కొందరు, ఆలోచనా పద్ధతిని చూసి కొందరు, వారి రచనలు మెచ్చుకునే పద్ధతులున్నారు. అన్నిటికీ వెనక ఉండే ఆయన వ్యక్తిత్వం కొందరికి నచ్చింది. ఆయన ఏ వరలోనూ ఎమడని కత్తి, వరలో ఇమిడితే లోకానికి నిర్భయం, ఎమడకపోతే ఎక్కడ విరుచుకుపడుతుందో అని తర్కం. లోకాన్ని ఈ విపత్కరంలో పెట్టే వింత వ్యక్తిత్వం గోరా శాస్త్రి. వారి కళానికి వారి ఉక్తిలోని శక్తి, ఆధునిక వచన శైలిని నిర్మించిన వారిలో గోరా శాస్త్రి గారు ఒకరిని సాహిత్య విమర్శకులంటారు. కథలు రాసిన, నాటికలు రాసిన, వ్యాసం రాసిన, సంపాదకీయాలు చేసిన పఠితలు ఊహించని ఏ కోణం నుంచో లోకాన్ని చూసి ఎంతో వాడిగా చెప్పే నైపుణ్యం వారికి సహజ లక్ష్యం. రోజు వాడిగా చెక్కుకునే పెన్సిల్ ముక్కు వారి రచనలకు ప్రతీకాత్మక ప్రతిబింబం. స్వతంత్రంలో నేర్చుకున్న కళ అది. దాని వాడిదనం లాగానే వారి రచనలో వాడిదనం కలకాలం నిలిచేది. వారం వారం రాసే రచనల్లోంచి తరతరం చెప్పుకునే వెలుగులు కుమ్మరించారు ఆయన. ప్రతిరోజు వెలిగించే దీపం నుండి 10 కాలాలు నిలిచే తేజం సృష్టించారు. మనిషిని మనిషిగా చూసే మనీషి గోరా శాస్త్రి. అద్భుతమైన రచన ఇది. 1977 యువభారతి ప్రచురించిన గోరా శాస్త్రీయం అనే గ్రంథానికి రాసిన ముందు భాగం. మరపురాని మనిషికి నగిసి 30వ వ్యాసం. కథ చెప్పడం ఎంత కడో కథానాయకుణ్ణి చిత్రించటం అంత కథ. చరిత్రనే కథగా చెప్పాలంటే కత్తి మీద అలా అంతి ప్రజ్ఞ కాదు. ఆ చరిత్ర రంగంలో నాయకత్వం నిర్వహించే మనీషిని మనోజ్ఞి చిత్రించాలంటే వాంగ్మయమైన చిత్రకళ కావాలి. వాస్తవాన్ని కళారేఖలతో, వస్తుతత్వాన్ని తెలిపే వంపులతో గీసి జీవ చైతన్యాన్ని వ్యంజింపజేసే భంగిమతో రూపొందించే విశిష్ట ప్రక్రియ ఈ కళ. ఇది ఉత్త పరిచయం కాదు, గట్టి పరిశోధనం కాదు. పరిచయం చెప్పే వివరాలు, పరిశోధన చేసే విశ్లేషణలు కావు. ఇందులో ప్రధానం ఫోటోగ్రఫీలాగా ఛాయను మాత్రం చూపించటం కాదు, ఎక్స్రే లాగా అస్థిపంజరాన్ని అవలోకింప చేయటం కాదు. సేవగల జీవ చైతన్యం,
జీవిత క్షేత్రంలో సాధించిన ఫలసాయాన్ని సమాజం ఉత్తేజానికి సమర్పణం చేసిన సౌజన్యశీలాన్ని చిత్రించే విచిత్ర ప్రక్రియ. మహనీయ సిద్ధులే మానవజాతి మహాప్రస్థానంలో మైలురాలు. మనిషికి మొదటి లక్షణం మానవత్వం. అది ఆయన మానసికాకాశంలో వికసించే మనోజ్ఞ కమలం. ఆయనకు రెండవ లక్షణం మేధావిత్వం. అది ఆయన బుద్ధి క్షేత్రంలో సిద్ధించే జ్ఞాన ఫలం. మహనీయ సిద్ధులే మానవజాతి మహాప్రస్థానంలో మైలురాళ్ళు. మనిషికి మొదటి లక్షణం మానవత్వం. అది ఆయన మానస కాసారంలో వికసించే మనోజ్ఞ కమలం. ఆయన రెండవ లక్షణం మేధావిత్వం. అది ఆయన బుద్ధి క్షేత్రంలో సిద్ధించే జ్ఞానఫలం. మహాబుద్ధుల అనురూప సమావేశమే మనీషుల అమరత్వం. మనిషిగా బతికే మనిషినే మానవత పూజిస్తుంది, కలకాలం స్మరిస్తుంది. మనీషుల చిత్రణలో వారి మహిమకెంత ప్రాధాన్యం ఉంటుందో వారి మనసుకు అంత ప్రాధాన్యం ఉంటుంది. ఒకటి పై వెలుగు, రెండవది లో వెలుగు. మనీషుల వ్యక్తిత్వాలను చిత్రించే సారస్వత ప్రక్రియ ప్రతి సభ్య భాషల్లో కూడా ఉంటుంది. ఇది వీరారాధనలో ఒక భాగంగా, సంస్కృతికి ఒక చిహ్నంగా భావిస్తారు చిత్రకారు. వీరులు కథన రంగంలోనే కాదు, కళారంగంలో, సమాజ సేవా రంగాల్లో ఉంటారు. కథన రంగంలో కనబడితే కండ బలిమి కంటే దాని వెనక ఉన్న త్యాగ వీరానికి గౌరవం ఎక్కువగా. కళారంగంలో ప్రక్రియా సాధనం కంటే ప్రయోజనానికి ప్రతిపత్తి ఎక్కువ. సమాజ సేవా రంగంలో స్వార్థం కంటే పరార్థానికి పరిగణం ఎక్కువ. వీరి కీర్తనం ఛాందసమైన సంప్రదాయం కాదు, అభ్యుదయానికి అభినవ తేజం. వీరి కీర్తనం మనీషి ప్రభావం కవితలో విధిస్తే కావ్యమవుతుంది, కథగా విధిస్తే గాథగా, జీవిత చరిత్రగా రూపొందుతుంది. కానీ ఈ రెండు విస్తృత ప్రక్రియ ఆధునిక యుగంలో మహాకావ్యాల కంటే ఖండకావ్యాలు, భావగీతులకు ప్రచారం ఎక్కువ. వేగవంతమైన ఆధునిక జీవితంలో అల్పాక్షరాలలో అనల్ప ప్రభావం వేసే సంగ్రహ రచనలు కావాలి. అదే స్కెచ్ అంట. ప్రొఫైల్ లాంటి ప్రక్రియలు మనీషుల చిత్రణానికి అనువైనవిగా ఆధునికలు గుర్తు. ఈ రెండు ప్రక్రియలు ప్రధానంగా చిత్రకళకు సంబంధించి తరువాత రచనా ప్రక్రియలకు అన్వయింపబడ్డాయి. స్కెచ్ అనే పదానికి అన్ఫినిష్డ్ డ్రాయింగ్ ఆర్ పెయింటింగ్ అని, జనరల్ అకౌంట్ ఆఫ్ సంథింగ్ అని, ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ మ్యాసివ్ ఆర్ నేరేటివ్ ఆర్ డిస్క్రిప్షన్ అని అర్థాలు నిఘంటువులు ఘోషిస్తుంటాయి. దీన్నే రేఖాచిత్రం అంట. వెలుగు నీడల వివరాలతో వర్ణరంజితమైన నిలువాటి చిత్రం కాదని, శక్తివంతమైన కొన్ని రేఖలతో వ్యక్తి వైఖరి గోచరించినట్లు గీచిన భావచిత్రం. వ్యక్తి యొక్క జీవ చైతన్యం రేఖల మధ్య తొంగి చూస్తూ ఉండటం దాని ప్రత్యేకత. వ్యంగ్య చిత్రం కంటే భావచిత్రం వేరు. వ్యంగ్య చిత్రంలో హావంతో పాటు హాస్య మేళనం ఉంటుంది. భావచిత్రంలో హావంలో భావం ఇమిడి ఉంటుంది. దానిలో ప్రతీకాత్మకమైన కల్పన ఉండొచ్చు, దీనిలో ప్రతిబింబాత్మకమైన భావ వ్యక్తిత్వం ఉంటుంది.
ఈ లక్షణాలనే సారస్వతంలో రేఖాచిత్రాలకు అన్వయించాలంటున్నారు ఆచార్యులు. కథనంలో, వర్ణనలో, చిత్రణలో మనిషి యొక్క రూపురేఖలతో పాటు భావ వ్యక్తి రూపు కట్టడం రేఖాచిత్రానికి ప్రధాన లక్షణం. క్యారికేచర్, స్కెచ్కి ప్రొఫైల్కి కొంత తేడా. ప్రొఫైల్ పదానికి అవుట్లైన్ ఆఫ్ ద ఫేస్ యాజ్ సీన్ ఫ్రమ్ ది సైడ్ అని, ఎనీ ఎడ్జ్ అవుట్లైన్ అగైనెస్ట్ ది స్కై ఆర్ అదర్ బ్యాక్గ్రౌండ్ అని నిఘంటు అర్థాలు ఉంటాయి. దీని సారస్వత ప్రక్రియకు అన్వయం చేసుకో. ఒక్క దృక్కోణంతో ఒక వ్యక్తి ప్రధాన వ్యక్తిత్వాన్ని సమకాలీన వాతావరణానికి అన్వయించి సమీక్షించటం ప్రొఫైల్కు ప్రధాన లక్షణం. చిత్రంలో ముఖాన్ని ఒక కోణం నుంచి దర్శించిన విధంగా రూపొందించడం అంటే అర్థం ఇదే ముఖం వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి ప్రతీకగా ఉంటుంది. దాన్ని రేఖామధురంగా ఆవిష్కరించటం కళాధర్మం. ఆ రేఖా మాధుర్యంలో జీవ చైతన్యం తొణికిసలాల ఒక విశిష్ట దర్శనం రూపు కట్టాలి. చిత్రకళలో రేఖలు చేసే పని ఈ ప్రక్రియలో కథన లేక వర్ణన శిల్పం చేస్తుంది. ఈ ప్రొఫైల్ను పదచిత్రమని కొందరు అంటున్నారు. లేఖిని చిత్రమని తిరుమల రామచంద్ర గారు అన్నారు. భావచిత్ర రచయిత వ్యక్తి యొక్క స్వరూప స్వభావ వర్ణనాన్ని రేఖామాత్రంగా భావసుందరంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు. పదచిత్ర రచయిత సమకాలీన పరిస్థితుల మధ్య ఒక వ్యక్తి ఎలా తన వ్యక్తిత్వాన్ని నిర్ణయించుకుంటాడో తన దృక్పోధంలో సమీక్షించి సమన్వయంతో చిత్రిస్తాడు. స్కెచ్లో రచయిత నిర్లిప్తుడై వ్యక్తి యొక్క నిజ రూపాన్ని నిరూపించటానికి ప్రయత్నిస్తాడు. ప్రొఫైల్లో తాను చూసిన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించటానికి ప్రయత్నిస్తాడు. మళ్ళా స్కెచ్లో రచయిత నిర్లిప్తుడు, దేనికి చెందడం. వ్యక్తి యొక్క అంటే ఎవరిని గురించి చెప్తున్నాడో అతని యొక్క నిజ రూపాన్ని నిరూపించటానికి. ప్రొఫైల్లో తాను చూసిన వ్యక్తిత్వాన్ని, అతనిలో తాను చూసిన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించటానికి. స్కెచ్ కంటే ప్రొఫైల్ చిత్రణ కత్తి మీద రచయిత చిత్రించే మనీషి వ్యక్తిత్వం సర్వజనాంగీకారమైన మా సమన్వయ మార్గంలో సాగాలని నియమం లేదంటారు కొందరు. అది కొంతవరకు నిజమే. అయితే ప్రొఫైల్ చిత్రణలో రచయిత రాగద్వేషాలు ప్రధానంగా ప్రతిబింబిస్తే దానికి విశ్వజనీనత కొరబడుతుంది. విభిన్న దృక్కోణాలతో వ్యక్తిత్వాన్ని సమన్వయించటమే ఈ ప్రక్రియలో ప్రధాన లక్షణమైతే విశ్వజనీనత కొరబడితే దోషం కాదంటారు కొందరు. కానీ రచయిత దర్శనం సమన్వయం సహేతుగా సహృదయ భావబంధురంగా ఉన్నప్పుడు పఠితను ఆ రచయిత ఒక్కొక్కసారి తన దృక్పథంతో ప్రభావితం చేస్తారు. అయినా ఇందులో గమనించాల్సిన అంశం ఒకటి. రచయిత మనీషి మీద మహాభిమానం ప్రకటించిన, తీవ్ర ద్వేషాన్ని వెళ్ళగక్కిన పఠితల సానుభూతి కోల్పోతాడు. అలాగే ఒకని ముఖం ఒక పోజులో బాగుంటుందనుకోండి, ఫోటోగ్రాఫర్ ఆ కోణంలోంచి ముఖాన్ని రమణీయంగా చిత్రబద్ధం చేస్తారు. ఒక మనిషి ఒక క్షేత్రంలో మహోజ్వలంగా భాషిస్తున్నాడు అనుకోండి, ఆయన్ను చూసే దృక్కోణంతో చూసి ఆయన వ్యక్తిత్వాన్ని చిత్రించాలి. సవ్యమైన దృక్కోణంలోంచి చూడటమే ఈ ప్రక్రియలో ఉన్న ఔచిత్యం. ఆ ఔచిత్య పాలనం ఎంత సమర్థనీయంగా సాగితే
రచయిత చిత్రణం అంత విశ్వజనీనమవుతుంది. శ్రీ తిరుమల రామచంద్ర గారు ప్రొఫైల్ చిత్రణలో సిద్ధహస్తులు. వారి చిత్రణం విశ్వజనీనమైన కళాధర్మాలతో వెల్లివిరిసింది. ఒక్క ఉదాహరణ చూడండి. కృష్ణశాస్త్రి గారిని మరుపురాని మనీషిగా చిత్రిస్తూ వారు వ్రాసిందంతా అన్నది బాలిష్యుల ప్రశ్న. అమరుక కవే ఏకశ్లోక ప్రబంధ శాతాయతే అన్నారు ఒక సహృదయుడు. అది నాడు నేడు నిజం. కృష్ణశాస్త్రి గారి ఏకం పద్యం ప్రబంధ శతాయతే అంటా నేను. ఇది నేడు రేపు కూడా నిజం. సాహిత్య చరిత్రకారుడు ఏమి వ్రాతలు వ్రాసినా నేను మాత్రం దేవులపల్లి వారిని నవ్య కవితా ప్రస్థానాచార్యులుగా పురస్కరిస్తాను అన్నారు తిరుమల రామచంద్ర. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి వెరప్ అని ముగించారు. కృష్ణశాస్త్రి గారి కవిత్వం మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. తాను నమ్మిన సత్యాన్ని, తాను చూసిన దృక్కోణాన్ని రచయితలు ప్రదర్శించారు. ఇది పార్వధాదిక సత్యమని సహేతుకంగా సమర్థించాడు. కృష్ణశాస్త్రి మాటని తన మాటలుగా ముగించాడు తాదాత్మ్యం. ఈ విధమైన చిత్రణం కవి మీద ఎంత గౌరవం కలిగిస్తుందో, రచయిత మీద కూడా పఠితకు అంత విశ్వాసాన్ని కలిగిస్తుంది. పఠితల విశ్వాసాన్ని చూరగలటం కంటే ఈ ప్రక్రియకు సార్థకతమేమిటి? ఈ విధమైన సారస్వత ప్రక్రియకు పాశ్చాత్యుల్లో ఐజాక్ వాల్టన్ అనేటువంటి వాడు ప్రముఖుడు. రూపురేఖల్ని చాలా దిద్ది చూశాడు. భారతీయుల్లో ఎం చలపతిరావు లాంటి ప్రముఖ పాత్రికేయులు దాని చేతబట్టి పత్రికా రచనలో ఒక శాఖగా రూపొందించి తెలుగులో ఈ రంగంలో కృషి చేసిన పెద్దలు వెలువడిన రచనలు కొన్ని ఉన్నాయి. అన్నిటికీ ఇక్కడ పేర్కోవటం నాకు శక్తి లేదు, అవకాశం లేదు. విశాలాంధ్రం అవటపల్లి నారాయణ గారు, ధన్యజీవులు ఆచార్య రంగా గారు, పెద్దలు పరమదించినప్పుడు నార్లవారు రాసిన సంపాదకీయ జాతి వెలుగులు గొట్టిపాటి బ్రహ్మయ్య గారు, మహానాయకులు జాతి నిర్మాతలు తొర్లపాటి కుటుంబరావు గారు, ఆనిముత్యాలు వేమూరి రాధాకృష్ణమూర్తి గారు, మన పండితులు కవులు రచయితులు కోవెల సంపత్ కుమారాచార్య గారు, చరిత్ర కందని మృతవీరులు ఏ పండరీనాథ్ గారు, ఆంధ్ర నాటకకర్తలు వివిధ రచయితులు మరుగున పడ్డ మాణిక్యాలు ఆచార్య బి బిర్దరాజు రామరాజు గారు, నవ్యాంధ్ర నిర్మాతలు మొదలైనవి ఎన్నో. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి విశిష్ట సభ్యుల ప్రశంస. ఆచార్య దివాకర్రావు వెంకటావధాని గారి రచన కూడా ఈ వరుసలో పేర్కొనతగింది. ఇంకా తెలుగు వారపత్రికలు మాసపత్రికలు ధారావాహికంగా మహాపురుషుల్ని పరిచయం చేసిన శీర్షికలను ప్రత్యేకంగా చెప్పాలి. తెలుగు వెలుగులు ఆంధ్ర సచిత్ర వారపత్రిక ఆరుద్ర గారి రచన, మరపురాని మనిషి ఆంధ్ర ప్రభ వారపత్రిక తిరుమల రామచంద్ర గారి రచన, నటరత్నాలు నటుల గురించి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్రప్రభ సచిత్ర వారం, సరిగమప సంగీత విద్వాంసుల గురించి నండూరి పార్థసారథి నంప అంటారు ఆంధ్రజ్యోతి సచిత్ర వారం, చైతన్యమూర్తులు వివిధ రచయితలు ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక మొదలైనవి. ఇందులో అన్ని పదచిత్రాలే కాదు, కొన్ని రేఖాచిత్రాలు కూడా ఉన్నాయి. పదచిత్ర ప్రక్రియలో ప్రసిద్ధిగాంచిన మరపురాని మనిషి శీర్షిక కింద వచ్చిన లేఖినీ చిత్రాలను యువ భారతి ఒక సంపుటంగా ప్రచురించటం ఎంతో ముదావహం. సమకాలీన సాహితీ ప్రియులకు ఈ గ్రంథం చక్కని ఆల్బమ్ లాగా ఉపయోగం. పత్రికలో ప్రచురించిన ఫోటోలకు బదులు ప్రొఫైల్ స్వరూపాన్ని అందించే రేఖాచిత్రాలను పొందుపరచటం ఇందులో విశేషం, ఔచిత్యం. తిరుమల రామచంద్ర గారు ప్రసిద్ధ విద్వాంసులు, పాత్రికేయులు,
సంస్కృత ఆంగ్లాలలో వారి గట్టి అభినివేశంతో కూడిన పాండిత్యం ఉంది. లిపి పుట్టుపూర్వతరాల నుండి హైదరాబాదు లేఖవర్ వారి రచనలు తెలుగువారికి తీయందన పంచిపెట్టిన తేనె పట్టు. రచయితగా విశేషించి మనసున్న మనిషిగా ఎందరి మనీషుల చేతన మన్ననలు అందుకొన్న మానిసి ఆయన. తెలుగువారికి మరొక రాని మనీషి శ్రీ తిరుమల రామచంద్ర. జాతి రత్నాల్లాంటి పదచిత్రాలు మన ముందు ఉంచారాయన. వైవిధ్యంతో కూడుకున్న వ్యక్తిని ఎన్నుకొన్న వ్యక్తుల్లోని ఎన్నికైన గుణాలైన మన్నికైన రచనలో చిత్రించటంలో వారు కృతకృత్యులయ్యారు. ఇందులో ప్రసిద్ధ కవులు, గాయకులు, రచయితలు, పండితులు, పరిశోధకులు, పాత్రికేయులు, నర్తకులు, ఆచార్యులు, దేశభక్తులు, కార్యకర్తలు ఉన్నారు. రాజకీయ నాయకుల్ని ఈ వరుసలో చేర్చకపోవడం ఇది సాహిత్య కళా రంగాలకే పరిమితమైన లేఖిని చిత్రాలని మనం పేర్కొనవచ్చు. ప్రజలలో సాహిత్య చైతన్యాన్ని వ్యాపింపచేయటం యథాశక్తి కృషి చేస్తున్న మా యువ భారత్ ఈ గ్రంథాన్ని ప్రచురించగలగడం అదృష్ట విశేషం. యువభారతి ప్రచురణ ప్రధాన సంపాదకుడుగా 2 మాటలు ముందుగా వ్రాసే అవకాశం దొరికినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నానంటున్నారు ఆచార్య సుబ్రహ్మణ్యం గారు. తిరుమల రామచంద్ర గారు రచించిన మరపురాని మనీష్ ఇవన్నీ ఆంధ్రప్రభలు ధారావాహికంగా వచ్చి అనే గ్రంథానికి రాసిన ముందు మాట. రేపు ఉత్పలమాల సౌజన్య సౌరభం అనే దాని గురించి తెలుసుకుందాం. స్వస్తి.